ఐ హేట్ ఇట్ వెన్ పీపుల్ విష్ మీ హ్యాపీ ఇండిపెండెన్స్ డే. ఎందుకంటే నా పాత జ్ఞాపకాల మీద ఉప్పు కారం జల్లినట్టు ఉంటది. నాకు ఇండిపెండెన్స్ డే అంటే నాకు ఫస్ట్ స్ట్రైక్ అయ్యేది ఈ సాంగ్. దేశ రంగీలా రంగీలా దేశమే నారంగీలా. ఈ సాంగ్ కి డాన్స్ ప్రాక్టీస్ చేసి నా కాళ్ళు నారింజకాయల్లా అయిపోయేవి. హిందీ వచ్చినా రాకపోయినా, ఇష్టమున్నా లేకపోయినా బట్టి పట్టి మరి లిప్ సింక్ తో స్టేజ్ మీద వేసేవాళ్ళం. పాపం అబ్బాయిలు ఆడియన్స్ ఇంప్రెస్ చేద్దామని వారం నుంచి పిరమిడ్ నేర్చుకుంటారు. స్టేజ్ మీద వేసేసరికి అది పిరమిడ్ తక్కువ, కుళ్ళిపోయిన కుప్ప తొట్టలా ఎక్కువ ఉంటది. పీటీసీ సెలక్షన్ కూడా ఎలా ఉంటదంటే బక్క పీచోల్ని ఏరి ఏరి మరీ పెడతారు దాంట్లో పిరమిడ్ లో. నేను ఉన్న సైజ్ కి భూమిలో ఎలాగో కలిసిపోతుందని నన్ను భూమాత గెటప్ వేసుకుని రమ్మనేవారు స్కూల్ కి. అప్పుడు డెడికేషన్ ఎలా ఉండేదంటే భూమాత, ఇందిరాగాంధీ వేషాలు వేసుకుని వెళ్ళిపోయేదాన్ని. జీవితం ఎంత బొబ్బట్టు అయిపోయిందంటే ఇప్పుడు ఇండిపెండెన్స్ డే కూడా ఒక సండేలా చూస్తాం. ఇలాంటి రిపబ్లిక్ ఇండిపెండెన్స్ డే అప్పుడే అసలైన టాలెంట్లు బయటపడతాయి. ఎన్నో బాలసుబ్రహ్మణ్యం, గీతా మాధురి, మైకేల్ జాక్సన్, రంభా, ఊర్వశి, మేనకలు జన్మిస్తారు. మనం స్పోర్ట్స్ విషయంలో చూస్తే ఖోఖో, త్రోబాల్, వాలీబాల్, కబడ్డీ, బ్యాడ్మింటన్ ఇవన్నీ బాగానే ఉంటది కదా. ఎవడైతే ఆ లెమన్ అండ్ స్పూన్ రేస్ కనిపెట్టాడో వాడిని వంగదీసి మరీ గుద్దేయాలి. నేను వేసే నడకే తప్పడడుగులు, దాని నోటి మీద చెంచా, దాని మీద నిమ్మకాయ. నేను 2 అడుగులు ముందుకేసరికి అది పడి బతికింది. ఇండిపెండెన్స్ డే ని స్వతంత్ర దినోత్సవం అంటారని 40 మందిలో 4 కూడా తెలియదేమో. ఇంకింత కష్టాలు ఎక్కువ చెప్తే మీరు ఏడుస్తారు. మళ్ళీ కలుద్దాం వేరే వీడియోలో.